ఇది అనేది మనం గమనించాలండి. రైట్ సార్, ఓకే రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ సార్ నమస్కారం సార్, వినపడుతుంది సార్? సార్ వినపడుతోంది. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, రావణున్నే మేము గెలిపిస్తాం, రావణుడే గొప్పవాడు, రాముడు కాదు. ఏంది స్టేట్మెంట్ వైసీపీది? సో ఈ కులాల మధ్య చిచ్చు ఏ విధంగా పెడుతున్నారు, ఏంటి, వీళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతోంది ఈ మాటతోనే. ఒకసారి మళ్ళీ వింటారా? అంబటి మాట్లాడింది ఒక్కసారి వేయండి. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. రైట్. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని. ఇంతకాలం మాకు సంబంధం లేదు, ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే చంద్రబాబుని ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అని చెప్పినటువంటి వీళ్ళు ఏ విధంగా రావణ్ వీళ్ళ 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 లోపల ఉన్నటువంటి చీకటి విషయం అంతా కూడా బయటపడుతోంది ఒక్కొక్కటిగా. సార్ ప్లీజ్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి, అందరికి వ్యూవర్స్ కి అలానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. సార్ నమస్తే. ఏమి లేదు సార్, గత నెల రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా బెంగళూరులో సమావేశమై మనం రోజుకి పార్టీ దిగజారిపోతా ఉంది, పరిస్థితులు నానాటికి క్షీణించిపోతున్నాయి, క్యాడర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది, మనం ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ కలిసి ఉన్నంత వరకు మనం ఏం చేయలేము, ఇవాళ మనం కులాల పరంగా మతాల పరంగా చిచ్చు పెట్టకపోతే ఇది ఒక కొలిక్కొచ్చే ప్రసక్తి లేదని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. విఫలమైన తర్వాత ఇక లాభం లేదనుకొని ఈ రావణ ప్రసన్న అనే వ్యక్తి, ఈ బచ్చలకోరి జోసెఫ్ ఎలియాస్ రావణ్ణే రంగంలోకి దించి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కూడా, వాళ్ళ భార్య కూడా ఎయిర్పోర్ట్లోకి వస్తే ఆయన తీసుకెళ్లి పరిచయం చేస్తే పక్కకు తీసుకెళ్లి మాట్లాడి కూడా మేము చూసుకుంటామమ్మా, ఇబ్బంది ఏం లేదు, కంటిన్యూ ప్రొసీడ్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇతను వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడతారు. లేదు శ్రీనివాస్ గారు, వాళ్ళ భార్య కాదు, గగన అనేటటువంటి వ్యక్తి, అంటే ఆయనకు యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ చేయడం కావచ్చు, ఆమెకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందట. సో దాంట్లో ఇవన్నీ కూడా ప్రచారం చేయడం ఆ వ్యక్తి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే ఆ గగన అనే వ్యక్తి ద్వారా ఈయన వాళ్ళని ఎంగేజ్ చేయటము, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటము, ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఏం లేదు. అంబటి రాంబాబు గారు కానీ, నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆ విధంగా ఈయన మాట్లాడుతూ ఉంటే రావణ ఏ విధంగా సమర్థిస్తారండి? ఏ విధంగా అసలు అంబటి రాంబాబు కానీ, ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఉపా చట్టం గురించి వెంకటేశ్వరరావు గారికి తెలుసు, అంబటి రాంబాబుకి ఏం తెలుసు అని చెప్పి ఉపా చట్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్. అడ్వకేటే కదా సార్? ఎవరండి అడ్వకేట్? అంటే నాన్ ప్రాక్టీస్. ఇప్పుడు పులిని చూసిన వాడల్లా వేటగాడు అవుతాడా సార్? సుబ్బారావు గారు, అంబటి రాంబాబు ఇద్దరు లాయర్లు అంటే పేరుకి లాయర్లు. అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు హడావిడిగా కోర్టులు వేసుకొని పోయారు కదా. అదే సార్ నేను చెబుతున్నా కదా, పులిని చూసి వాడల్లా వేటగాడంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు ఎంత మేధావి అంటే, అతనికి కోర్టులో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషిస్తే కోర్టు రిమాండ్ ఇస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కోర్టు రిమాండ్ ఇస్తే మాకే సంబంధం అండి, కోర్టు నాకు రిమాండ్ ఎట్టించింది, బిలో 7 years అంటాడు. 7 years లో కూడా కంటెంప్ట్ ఉంటే ఇవ్వకూడదని, అది మెజిస్ట్రేట్ విచక్షణాధికారం అందరికీ తెలిసిందే. నువ్వు అప్పటికే 12 కేసుల్లో ముద్దాయివి, వారెంట్ పెండింగ్ ఉంది, అందువల్ల ఇచ్చాడు. దానికి అంత మేధావేతనం కాబట్టి అతన్ని పిలవటం వెనక కూడా రాజకీయ కుట్ర ఉంది. ఇది ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉపా చట్టం ఎందుకు పెట్టరండి? ఇవాళ నేను అడుగుతా ఉన్న కొడాలి నానిని కూడా ఉపా చట్టం కింద వెంటనే అరెస్ట్ చేయాలి. నిన్న గతంలో ఏం మాట్లాడాడు అతను? అయితే ఏంటి, దేవతామూర్తుల విగ్రహాలు బొమ్మలు పగిలి ఆంజనేయ స్వామి చెయ్యిరిగింది, ఆ చేయి పెడతాము, అక్కడ ఏదో రాముడి తల నరికారు విజయనగరం జిల్లాలో, ఇంకో విగ్రహం పెడతాము అంటే దేవతామూర్తుల విగ్రహాల మీద అంత నిర్లక్ష్యంగా మాట్లాడిన వ్యక్తిని ఎలా వదిలిపెడతారు? ఖచ్చితంగా ఇవాళ ఈయన కూడా నిన్న అంటున్నాడు ఉప్మా ఇడ్లీ చట్టాలు ఇయ్యని. నేను అదే చెబుతున్నా, ఈ ఉప్మా ఇడ్లీ కోసమే త్వరలో సబ్ జైల్లో ఎదురు చూసే పరిస్థితి ఇక రాబోతా ఉంది. ఎందుకు భయపడ్డం దేనికి సార్? ఉప్మా ఇడ్లీ చట్టాలన్నప్పుడు భయపడ్డం దేనికి?
అదేదే భయపడటం దేనికంటే ఇప్పుడు నిన్నటిదాకా భయంతో ప్రాణ భయంతో రెండిటితో హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. ఇవాళ మళ్ళా ఇది మంచి ప్రభుత్వం కదా నమ్మకం కలిగిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఉప్మా చట్టం ఆ చట్టం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉప్మా చట్టం అయితే నువ్వు రా, మరి నిన్ను ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చెయ్యాలి ఈ చట్టం కింద. అటువంటిది వదిలిపెట్టి అసలు ఇవాళ నిన్న కూర్చున్న మేధావులు మాట్లాడటం ఏందండి? ఉపా చట్టం ఖచ్చితంగా రావణకి అట్రాక్ట్ అవుద్ది. ఇప్పుడు కులమ దేవుళ్ళని విమర్శిస్తే ఇప్పుడు ఎవరినైనా యేసుక్రీస్తు విమర్శించినా అల్లాని విమర్శించినా ఒక సమాజంలో అందరం కలిసి ఉన్నప్పుడు ఈ దేశంలో అటువంటి విభేదాలు సృష్టించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎజెండా ఏంటంటే మతాలను రెచ్చగొట్టడం. గతంలో కూడా ఒక పాస్టర్ చనిపోతే ఆ పాస్టర్ని ఏ విధంగా మనకి అక్కడ గనక లైవ్ టీవీలు లేకపోతే ఆ రోజు పాస్టర్లను పెట్టి అల్లకల్లోలం చేయాలని చూశారు. అది వాస్తవాలు తెలిసేటప్పటికీ అది కూడా మన వివేకానంద రెడ్డి గొడ్డలిపోటు గుండెపోటు కథలాగా ప్రజలందరికీ తెలిసిపోయేటప్పటికి ఏం మాట్లాడుకుంటున్నారు. ఇవాళ 100% రావణ్ ఎలియాస్ జోసెఫ్ మీద ఆ కేసు పెట్టడం ముమ్మాటికి కరెక్టే. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా సమాజంలో నేరస్తులుగా ముద్రపడతారు. మీరు దోషులుగా ప్రజల మధ్యలో గుర్తింపబడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నారు సార్, ఇవాళ నిన్న రౌండ్ టేబుల్లో ఎవరైతే కూర్చొని ఉన్నారో మీరంతా మరి ఇక్కడ అనిల్ అని చెప్పేసి ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి, వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు. మరి ఆ రోజు ఏమైపోయింది మీ రౌండ్ టేబుల్ సమావేశం? అప్పుడు ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు ఈ అంబటి రాంబాబు? అప్పుడు ఎక్కడ వీళ్ళంతా సరే ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే మరి ఆ రోజు డ్యూటీలో ఉండుంటాడేమో, బహుశా మాట్లాడకూడదేమో. మరి ఈ రౌండ్ టేబుల్కి వచ్చిన మేధావులంతా ఏమయ్యారని అడుగుతా ఉన్నా. అసలు వాడు అనిల్ అనేవాడు, బోరుగడ్డ అనిల్ అనేవాడు మనిషా? వీళ్ళని కోర్టు దూరానికే ఉరి తీయాలి విచారం లేకుండా. వర్రారు నేను చెప్పటం కాదు, ఇవాడు స్వయంగా సొంతగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెని చెప్పింది, నువ్వు చెల్లెలు తల్లి అని చూడకుండా కూడా నేను రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని చెప్పేసి నువ్వు నా మీద మాట్లాడిచ్చావని మాట్లాడింది. ఎవడు అప్పుడు ఏమైపోయారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంతా అని అడుగుతా ఉన్నా నేను. మరి 70 ఏళ్ల 70 ఏళ్ల రంగనాయకమని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? 75 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యారు? కుండబద్దల సుబ్బారావు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ రోజైనా రౌండ్ టేబుల్ పెట్టి మీరు వచ్చి మాట్లాడారా? అదేమంటే మేము ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా అంటారు. అందరు ఇచ్చారు పేపర్ స్టేట్మెంట్లు, రోడ్డు మీదకి వచ్చి పోరాడలేదే. ఇవాళ రావణ్ అనే ఒక దుర్మార్గుణ్ణి, రౌడీ షీటర్ని, ఒక ప్రవోక్ చేసేవాడిని జగన్మోహన్ రెడ్డి అండగా ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రవోక్ చేస్తున్న వ్యక్తికి మీరు రౌండ్ టేబుల్ పెడతారా? మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా అవినీతి చేస్తే ఏదైనా అరాచకాలు చేస్తే ప్రశ్నించాలి. అంతేగాని ఈ రౌడీ షీటర్లకి ఈ సమాజంలో స్పాన్సర్ చేయబడే వ్యక్తులకు మీరు రౌండ్ టేబుల్ పెట్టి ఇవాళ కొద్ది గొప్ప ఏబి వెంకటేశ్వరరావు అంటే కొంతమందికి ఇతనేదో పోరాడిన వ్యక్తి, ఇతనేదో ధైర్యం గల వ్యక్తి అనుకున్నారు. కానీ నిన్నటి రౌండ్ టేబుల్ సమావేశంలో పోయి ఈ ఉపా చట్టం ఎందుకు అట్రాక్ట్ కాదండి? నేను ఒకటే అడుగుతా ఉన్నా. మరి ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు అన్నిటికీ కూడా బెయిల్స్ వచ్చి ఇచ్చారు కదా, బెయిల్ ఇచ్చారు కదా అన్నిటికీ. మరి వాళ్ళ ఈ చట్టం దృష్టిలో పెట్టుకొని ఆయన వీడియోలు దృష్టిలో పెట్టుకునే కదా బెయిల్ ఇవ్వండి అతనికి. ఏ విధంగా మీరు ఈ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తారు? రైట్, ఓకే రైట్ సార్. కృష్ణవేణి గారు నమస్కారం.